సింహరాశి గురించి సార్. మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7 సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం గురువు ఉగాది నుంచి జూన్ 1 వరకు చక్కగా ఉన్నాడు. మంచి ఫలితాలు వీళ్ళు సాధిస్తారు. ఆ సంపూర్ణమైన గురుబలం అనేటువంటిది సింహరాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకమైనటువంటి ఫలితములను ఇచ్చును. అదే పద్ధతిలో అష్టమంలో శని ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి శని కొంత ఇబ్బంది పెట్టడమే కాకుండా రాహుకేతువులు కూడా కొంత ప్రతికూల ఫలితములను ఇస్తూ ఉన్నారు. మొత్తం మీద చూడగా 50% సింహరాశి వారికి అనుకూలత, 50% ప్రతికూలత. ఇక్కడ వీరికి కూడా కొంత హెడ్ స్ట్రాంగ్ మనుషులుగా ఉంటే తగ్గించుకోవడం మంచిది. అంటే అహంకారాన్ని, ప్రవర్తన శైలి కొంత మార్చుకుంటే ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి సింహరాశి వారికి. గురుబలంతో ఏ పని మొదలుపెట్టినా సానుకూలంగా పూర్తవుతుంది. కుటుంబ శ్రేయస్సు కోసం సింహరాశి వారు చాలా కష్టపడతారు. ఈ సంవత్సరం కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహార విహారాదుల్లో మార్పులు తెచ్చుకోండి. ఈ సంవత్సరం వైద్యం కోసం కొంత డబ్బులు ఖర్చయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడి లేని జీవితాన్ని ఎలా అనుభవించాలో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వైద్య, విద్య, ఆధ్యాత్మిక, ఇంజనీరింగ్, లాయర్ మొదలైనటువంటి వారికి మంచి ఫలితాలు కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయంగా పెద్ద ఎదుగుదల ఉండకపోవచ్చు, కానీ గతం కంటే కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు గురుబలం చేత పరీక్షల్లో ఉత్తీర్ణతను చాలా సులువుగా సాధిస్తారు, చదివితే మాత్రమే. స్త్రీలకు అన్ని రకాలుగా బాగుంటుంది. కొంత కుటుంబం మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. సంతానపరంగా శుభవార్తలు కూడా ఈ సంవత్సరం పొందే ఆస్కారం ఉంది. రైతులకు మంచి మేలు జరుగుతుంది. సింహరాశి వారు ఈ సంవత్సరము శనికి, కేతువుకు శాంతి చేయించుకోవడం మంచిదమ్మా. సంవత్సరంలో 1-2 సార్లు చండీ హోమం చేయించుకోవటం, అలాగే దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవటం, గురువారం నాడు గోవుకు అరటి పండ్లు తినిపించడం, ఈ పరిహారాలు చేస్తే సింహరాశికి అద్భుతంగా ఉంటుంది.